సంప్రాప్తే సన్నిహితే కాలే అనే ఒక ఆ సందర్భాన్ని చూపిస్తున్నారు. ఆ సందర్భంలో అంటే తను మరణమును పొందుతాడు అనబడే సందర్భం, పొందటం లేదు కానీ అనబడే సందర్భం, దేహం విడిచిపోయే సందర్భం అది వచ్చినప్పుడు, ఆ మరణకాలం ఆసన్నమైనప్పుడు నిశ్చయంగా ఇవేవి కూడా పుట్టకూటి విద్యలు, లౌకిక విద్యలు, నీ కృషి, నీ ఫలితం ఇదేది కూడా నిన్ను రక్షించదు. మరి ఏది నిన్ను రక్షిస్తుంది అని అంటున్నప్పుడు ఒక టైటిల్ ఇచ్చారు మనందరికీ కూడా, హే మూఢమతే అని ఒక బిరుదు. ఎందుకు మూఢమతి అన్నారు? నేనేం మూఢుణ్ణి కాదు అని అభిమాన పడకుండా, హే మూఢమతే గోవిందం భజ, గోవిందం భజ, గోవిందం భజ. భజ గోవిందం అన్న, గోవిందం భజ అన్న. భజ అని భజ శబ్దాన్ని లోట్ ప్రత్యయంలో చూపిస్తున్నారు, అంటే ఆదేశించి చెప్తున్నారు, భజించుము భజించుము అని. ఎవరిని? గోవిందుణ్ణి. అది నిన్ను రక్షించేది. నీ కృషి అంతా విడిచిపోయేది. నిన్ను రక్షించేది, నువ్వు తీసుకువెళ్ళేది ఏమిటి అంటే, నువ్వు భజించినదేదో అది నువ్వు తీసుకువెళ్తావు అని ఒక మంచి గొప్ప సూత్రాన్ని సాధారణ భాషలో చెప్పే ప్రయత్నం చేశారు శంకరులు. ఇక్కడ భజ గోవిందం, భజ గోవిందం అని 2 సార్లు ఆవృత్తమైంది. అసకృతుపదేశాత్ ఆవృత్తి భవతి అని ఒక్కసారిలో గ్రహించలేని స్థితిని అనుమానించి, అంటే ఒకసారి చెప్తే అర్థం కాదు అన్న అనుమానించినట్లుగా మళ్ళీ మళ్ళీ దాన్నే పునరుక్తిగా చూపించారు. అంటే భజించు భజించు, నహి నహి రక్షతిలో కూడా అట్లాగే నిశ్చయంగా ఇది రక్షించదు, నిశ్చయంగా ఇది రక్షించదు అని చూపిస్తున్నారు. అంటే అది ఆ వాక్యంలోని దృఢత్వాన్ని, దాఢ్యతను మనకు సూచన చేస్తుంది.